ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇక ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఉదయం 10 గంటలకు అంటే ఒక 2 నిమిషాల క్రితం నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా దర్శనం టికెట్లు అయితే జూలై నెలకి విడుదల అయినాయండి. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ttddevasanam.ap.gov.in ఉంది కదా, ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వెయిటింగ్ టైం వస్తుంది. నాకు కూడా వెయిటింగ్ టైం వచ్చింది. వెయిటింగ్ టైం రాగానే జూలై క్యాలెండర్ ఓపెన్ చేసేసి చక్కగా మీకు ఏ డేట్లో దర్శనం టికెట్లు కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు అమౌంట్ పే చేస్తే మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోతుందండి. జూలై నెలకు సంబంధించి దర్శన టికెట్ కావాలి అనుకునే వాళ్ళు దయచేసి ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే, చాలామంది నన్ను ఒక మాట అడుగుతున్నారండి. టీటీడీ ఇప్పుడు రీస్టార్ట్ చేశారు కదా, అన్ని యాక్టివిటీస్ మళ్ళీ మొదలైపోయినాయి కదా, మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, మరి ఏంటి అంత స్పెషలు అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికేనండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కానీ టీటీడీకి అన్ని రకాల సపోర్ట్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా టీటీడీకి సపోర్ట్ చేస్తూనే ఉంటారండి. దానికోసము పవన్ కళ్యాణ్ గారిని టీటీడీకి తీసుకొచ్చి ఆయన ఫోటోలు పెట్టుకొని ఆయన గురించి చెప్పుకుంటూ టీటీడీకి ఇంకా ఏదో కొత్తగా జరిగిపోతుంది, ఇంకా ఏదో స్పెషల్ సినిమాటిక్ గ్రాఫిక్స్ మీరంతా వేసేసి నన్ను కామెంట్ సెక్షన్లో అలాగే టెలిగ్రామ్లో వాట్సాప్లో అన్ని రకాలుగా నన్ను ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. కొత్తగా ఏం జరగదండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా గతంలో కూడా టీటీడీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి. అయితే ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, శ్యామలారావు గారు జూన్ 16వ తారీఖున అపాయింట్ అయ్యారు మన టీటీడీకి ఈఓగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 10 రోజుల నుంచి కూడా ఆయన ప్రతిరోజు కూడా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా టీటీడీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా ఆయన చెకింగ్ చేస్తూ ఇన్స్పెక్ట్ చేస్తూ భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా అన్ని చెక్ చేస్తున్నారండి. ఇక ఇందులో భాగంగానే ఆయన నిన్నటి రోజు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి టెంపుల్లో అంతా కూడా చెక్ చేశారండి. చూసారా, దానికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను నేను స్క్రీన్ పైన. అసలు ఎలా ఉన్నాయి, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, పిలిగ్రిమ్స్కి ఏమన్నా భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, క్యూ లైన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆయన ఎక్కడెక్కడ చెక్ చేశారు అన్నది కూడా అంతా కూడా ఇక్కడ మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా టీటీడీ అయితే ఇవ్వడం జరిగింది. చూసారా, ఇక్కడ సోమవారం సాయంత్రము తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో జేఈఓ శ్రీమతి గౌతమి శ్రీ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్ర, వైకాస ఆగమ జియంగార్ వ్యవస్థ, వివిధ ఆచారాలు, నిత్య వార మాస వార్షిక సేవా కార్యక్రమాలు, సుప్రభాతం నుంచి ఏకాంతం వరకు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే వివిధ కైంకర్యాలను సవివరంగా ఈవోకు వివరించారు. చూసారు కదా, ఈవో గారు నిన్న టెంపుల్లో అన్నీ చెక్ చేశారనమాట. వేద పండితుల ద్వారా అన్నిటి టీటీడీ యొక్క చరిత్ర మొత్తం ఆయన క్షుణ్ణంగా అన్నీ చెక్ చేశారు. అలాగే టీటీడీకి సంబంధించి తర్వాత ఉదయం సేవల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం, సర్వదర్శనం, ఆర్త సేవలు, ఇతర దర్శనాలు కూడా ఆయన సమీక్షించారు. అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారండి. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. దయచేసి టీటీడీకి మన డిప్యూటీ సీఎం గారు సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేస్తారని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని టీటీడీ ఇక నుంచి పునః వైభవంలో వచ్చిందని మనం తెలుసుకోవాలి. అంటే గతంలో ఉన్నటువంటి వైభోగం అంతా కూడా మళ్ళా మన టీటీడీకి వచ్చిందని మనం తెలుసుకోవచ్చండి. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వము టీటీడీకి కూడా సపోర్ట్ చేసినప్పటికీ కూడా అంతగా మనకేమీ కనిపించలేదు. అయితే ఇప్పుడు చక్కగా తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి, దట్టు మన కల్చరు బాగా వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. సో ఇక మీ అందరికీ మరొక విషయం చెప్తానండి. జూలై ఆగస్ట్ నెలకు సంబంధించి అన్ని రకాల టికెట్లు అయిపోయినాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా అన్ని టికెట్లు అయిపోయినాయి. మీరు చూడండి, సెప్టెంబర్ నెలకు సంబంధించి మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ చూడండి, ఇక్కడ
ఇప్పుడైతే నెట్వర్క్ చాలా బిజీగా ఉంది, నేను అందుకే లాగిన్ అవ్వలేకపోతున్నా. అయితే నేను చెప్తానండి మీ అందరికీ కూడా. స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు 300 అయినా, వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్ అయినా, రూములైనా సెప్టెంబర్ వరకు అన్నీ అయిపోయినాయి. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు కూడా అన్నీ అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక రాబోయే ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఎవరైతే తిరుమల కొండపైన రావాలి అనుకుంటున్నారో తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. నడక మార్గంలో వచ్చే వాళ్ళైతే దివ్యదర్శనం టోకెన్లు తీసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి దారి ఇది ఒక్కటి మాత్రమే. ఇది కాకుండా మీకు ఇంకా దారులు కావాలి అనుకుంటే బస్ టికెట్ విధానం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, తమిళనాడు టూరిజం ద్వారా కూడా మీరు బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రతి వీడియో కూడా క్లుప్తంగా నేను ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మీకు స్పెషల్ వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. మీ అందరికి అర్థమైంది కదండి. ప్రస్తుతం అయితే 2 నడక మార్గం కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. అక్కడ కూడా దివ్యదర్శనం టోకెన్ ఇస్తున్నారు. టోకెన్ లేపించుకున్న ప్రతి భక్తులు కూడా ఖచ్చితంగా కంకణం లాగా మన చేతికి వేస్తారు కదండి గతంలో లాగా, ఆ కంకణాన్ని మీరు స్కాన్ చేయించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక రూములు లేని వాళ్ళందరూ కూడా కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూములు తీసుకోండి. తెల్లవారుజామున 3 గంటలకే ఈ రూములు అనేవి మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలో కావాలి అనుకుంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో రూములు తీసుకోండి. సో నేను మళ్ళీ ఈ వీడియో ముగించే ముందు ఒక విషయం చెప్తా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా, మన మెయిన్ సీఎం చంద్రబాబు నాయుడు గారైనా ప్రతి ఒక్కరు కూడా టీటీడీకి సపోర్ట్ చేస్తారు. దయచేసి వైఎస్ఆర్సీ పార్టీని తెలుగుదేశం పార్టీని కంపేర్ చేసేసి కామెంట్ సెక్షన్లో మాటలు చెప్పడం ఇవన్నీ కూడా సబ్బవు కావు. సో అందరూ కూడా స్వామివారికి సపోర్ట్ చేస్తారు. ఈ టీటీడీ టెంపుల్ని చక్కగా భక్తులకి అన్ని రకాల సౌకర్యాలతో స్వామివారి దర్శనం చేసుకునేలాగా అన్నీ కూడా చేస్తారు. అలాగే గతంలో లాగా క్యూ లైన్లో ఇప్పుడు పొంగలు, పెరుగన్నము, సాంబార్ అన్నము, ఉప్మా ఇవన్నీ కూడా భక్తులకి యథావిధిగా అందుబాటులోకి వస్తున్నట్టు మనకు అందరికి అర్థమవుతున్నాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అర్థమైంది కదా. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ఈరోజు సాయంత్రం మరొక వీడియోతో మరలా మీ ముందుకి క్లుప్తంగా డీటెయిల్గా రకరకాల దర్శన టికెట్లు ఎలా తీసుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ధన్యవాదాలు.